సో వాట్సాప్ అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో డే 7 ఆఫ్ డైలీ వ్లాగ్స్, డే 8 ఆఫ్ డైలీ వ్లాగ్స్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ కొంచెం ఎర్లీగా లేచిన స్వాగతానికి. సో ప్రస్తుతానికి అయితే పాస్తా చేస్తున్నా. ఇదే ప్రీ వర్కౌట్ కనుకో మమ్మీ అడిగింది. చేసిన తర్వాత మాట్లాడతాం. సో ఇప్పుడే పాస్తా మేకింగ్ అయిపోయింది, చూపిస్తాను. కొంచెం దగ్గరగా వచ్చింది, ఫస్ట్ ఫ్రై కదా అట్లనే ఉంటుంది. అండ్ పాస్తా పక్క పెట్టేసిన. సో మార్నింగ్ ఒక బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ జిమ్ పోయి వచ్చిన తర్వాత తినడానికి ఓట్ మీల్. ఇప్పుడు నార్మల్గా ఓట్ మీల్ పొద్దున జిమ్ పోయే ముందు తిందాం అనుకున్నాం, బట్ పాస్తా ఎట్లుంది కదా, పాస్తా ఒక 2-3 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని తింటా. కాఫీ తాగుతా. కాఫీ తాగేసి ఇంకొక 1 అవర్ జిమ్కి వెళ్తాం మనం. కాఫీ తాగేసి పాస్తా తిని ఒక 2-3 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకొని తిని మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. కలిస్తే జిమ్లో కలుస్తాం, ఎందుకంటే ఇప్పుడు లియో కూడా ఫుడ్ పెట్టాలి. సో జిమ్లో చూద్దాం. డన్. సో కాఫీ తాగేసిన అండ్ పాస్తా కొంచెం 2 eggs అసలు పాస్తా తినేసి ఎగ్స్ తినేసి మనం జిమ్కి వెళ్తాం. అండ్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఓట్మీల్ తిన్న తర్వాత తినేసి స్నానం చేసుకున్న తర్వాత చికెన్ ఉంది కదా, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. మొన్న మొత్తం ఇంట్లో వంటలు మమ్మీ చేయడం వల్ల ఆ చికెన్ మనం యూజ్ చేయలేదు, అంటే తినలేదు. ఇప్పుడు జిమ్ పోయి వచ్చిన తర్వాత చికెన్ చేసుకొని తినేద్దాం. ఫస్ట్ మీల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ మీల్ కూడా చికెన్ ఉంటుంది. రేపటికి మనం ఇంకా సెట్ చేసుకోవాలి. సో జిమ్లో కలుస్తా. డన్. ప్రస్తుతానికి అయితే ప్రీ వర్క్ డన్. ఫస్ట్ టైం ట్రై చేసిన పాస్తా అయినా ఏం ఫీల్ కాలే, కొంచెం దగ్గరకు వచ్చింది. వచ్చిండు జమ్మడు. క్రేజీ టేస్ట్, సూపర్. చూడు దానికి పెడిగ్రీ వేసినాం, అది తింటలేదు. అసైందామని చెప్పి చూస్తుంది. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన. టైం వచ్చేసి 1 అవుతుంది. 2:30 వరకు వర్కౌట్ కొట్టాలి. జిమ్ అంతా ఎండి. జిమ్ ఎండి ఉంటే నాకు చిన్న మజా వస్తుంది అబ్బా, చిన్న ఫీల్ వస్తుంది. అండ్ మా టైగర్ నిన్న రాలేదు, నిన్న బ్యాక్ వర్కౌట్ స్కిప్ చేసిండు. సో మళ్ళీ బ్యాక్ చేద్దామా, ఇద్దరం కలిసి షోల్డర్ చేద్దామని కాల్ చేస్తుండు. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ అండ్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్. 1.5 ఉదయం కాలే. సో వార్మప్ చేసుకుందాం ఫస్ట్.
సో జిమ్ నుండి ఇప్పుడే ఇంటికి వచ్చిన అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ స్నానం చేయకుండా కొంచెం ఏదైనా ఒక ప్రోటీన్ ఇంటికి ఉండాలి కాబట్టి ఓట్ మీల్ ముందు ప్రిపేర్ చేసుకున్న ఓట్ మీల్ అనేది తింటాను. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన అండ్ చికెన్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఓట్ మీల్ తినేసి ఈ గ్యాప్ చికెన్ కుక్ అయితే ఓట్ మీల్ తినేసి అక్కడక్కడ స్నానం చేసి డిసిషన్ తీసుకొని అన్నం తింటా. అండ్ నైట్ కూడా కొంచెం చికెన్ ఉన్నది, రేపు మనం సరిపడా చికెన్ తెచ్చుకోవాలి. సో డన్. స్నానం చేసి తిన్న కలుస్తా. సో చెప్పినా కదా మనం మన ఉంటామని చెప్పి. సో టైం వచ్చేసి 6:40 అవుతుంది. 9 వరకు వాకింగ్ చేద్దాం అండ్ గ్రౌండ్కి వెళ్తున్నా, గ్రౌండ్లో కలుద్దాం. డన్. సో సరే గ్రౌండ్లో వస్తుంది మాట్లాడతాం. ఇది స్టెప్ కౌంట్ అప్పుడు మనకి. సో గ్రౌండ్కి వచ్చినాం, నడుస్తాం. స్టెప్స్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక 7 కిలోమీటర్ వరకు నడుస్తాం. అంటే ప్రజెంట్ మేము అట్లా పెట్టుకుంటలేము ఇన్ని స్టెప్స్ చేయాలి అన్ని స్టెప్స్ చేయాలని చెప్పి. ముందు పోతా అంటే అది కూడా సెట్ చేసుకుందాం. ప్రస్తుతానికి తింటే ఒక 6 to 7 కిలోమీటర్స్ అట్లా వాక్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో అట్లా గ్రౌండ్కి వచ్చినాం ఇద్దరం కలిసి. ఇంకేమైనా చెప్తావా? కళ్ళు పూసుకుంటాను ఎందుకు? సో డన్. 10,000 స్టెప్పులు కంప్లీట్ చేసినాం నేను, మా అన్నయ్య. అండ్ ఎట్లాగో స్టెప్స్ కంప్లీట్ చేస్తాను కాబట్టి ఇంటికి వచ్చి గ్రౌండ్కి నడుచుకుంటానేమైనా అట్లకి వెళ్ళడం. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇట్లకి వెళ్ళి నేను మా ఇంటికి వచ్చిన. సో స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఇట్లనే కంటిన్యూ చేద్దాం రేపటి నుండి కూడా. అండ్ ఇది డైలీ వ్లాగ్స్ కాకుండా వేరేలాగా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటాను, కానీ పట్టుమని చెప్పి సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూస్ రాకపోతే ఎంత ప్లాన్ చేసినా దండు ఉంటుంది కదా. సో ఇంకొన్ని రోజులు పోనిద్దాం ఇట్లా. అండ్ దీని తర్వాత కంటెంట్ మొత్తం చేంజ్ చేద్దాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ కూడా చేంజ్ చేద్దాం, రీల్స్ కూడా వేరేలాగా తీద్దామని చెప్పి అనుకుంటాను. కొంచెం ఆలోచిస్తాను దాని గురించి, వేరే ఏమైనా ప్లాన్ చేద్దామా అని చెప్పి అనుకున్నాం. ఈసారి పక్కా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ కావాలని చెప్పి. సో అనుకున్నది జరిగితే అంత మంచిగా ఉంటుంది. అదే ముచ్చట. అండ్ టైం వచ్చేసి 8:40 అవుతుంది. మనం ఇంతకుముందుకి 6కి తిన్నాం అన్నం, 5:30కి ఏమో అన్నం తిన్నాం కాబట్టి మళ్ళీ 10 వరకు ఇట్లా మీల్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అది ముచ్చట. రేపు లెగ్ వర్కౌట్ ఉన్నది ప్రస్తుతానికి తింటే. అండ్ బాడీ వెయిట్స్ కూడా కొంచెం మంచిగానే సెట్ అవుతాయి. అంటే వెయిట్స్ కూడా కొంచెం హెవీగానే లేపుతాను, బాడీ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. సో అది ముచ్చట. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ చేస్తే మనం కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడికి ఆపేస్తా కొంచెం ఓపిక లేకుండే. సో డన్. సో డిన్నర్కి చికెన్ చాలా ఉండే, మా మమ్మీ కూడా కొట్టేసింది. అండ్ వైట్ రైస్ బంద్ చేస్తాను. మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే అది కొంచెం ఉన్నది, కొంచెం అన్నంలో చికెన్ యాడ్ చేసుకొని తింటా. నైట్ డిన్నర్ కంప్లీట్ అవుతుంది. సో అది ముచ్చట. పొద్దున కలుస్తా. డన్. Something bad is bound to happen.